వెనక నుంచి వాయిస్ వస్తలేదు. గుడ్ మార్నింగ్. ఎస్. సో నా పేరు సలీం అండి. ఈ బిజినెస్లోకి రావడానికి ముందు నేను ఒక క్యాబ్ డ్రైవర్ని. ఫస్ట్ టైం ఈరోజు ఎంతమంది మీటింగ్ అటెండ్ అవుతున్నారండి? ఒక్కసారి వీళ్ళందరి గురించి గట్టిగా క్లాప్స్ ఇద్దాం. రైట్. సో నేను ఈ బిజినెస్లోకి రావడానికి ముందు ఒక ఎయిర్పోర్ట్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేశాను. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి నమ్మబుద్ధి అవుతుందా? నమ్మబుద్ధి అవుతుందా అండి? మీరు రిప్లై ఇవ్వాలండి. మీరు ఇట్లా అంటే నాకు అర్థం కాదు. నేను ఇక్కడ ఇట్టి అనుకోండి, మీకేం అర్థం కాదు. సో రెడీయా? సో ఎంత ఎక్సైట్మెంట్ ఉండాలంటే రోడ్ మీద వేయటం అసలు ఏం జరుగుతుంది అని లోపలికి రావాలి. అలా ఎక్సైట్మెంట్ ఉంటేనే బిజినెస్లో ఫాస్ట్గా రెడీ సక్సెస్ అవుతాం. రైట్. చాలా ఈరోజు నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి మేము 5 మంది చాలా మంది లీడర్స్ రావడం జరిగింది. దేని గురించి వచ్చామంటే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక హోప్ ఇవ్వడానికి వచ్చామండి. ఆ హోప్ ఏం హోప్ ఇవ్వడానికి వచ్చామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది. ఆ వ్యక్తిని అంబులెన్స్లో తీసుకెళ్లడం జరిగింది హాస్పిటల్కి. అక్కడ గేట్ దగ్గర, ఎమర్జెన్సీ గేట్ దగ్గర డాక్టర్ చూశాడు. ఆ వ్యక్తి ఇంకొక 2 గంటల్లో చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆ డాక్టర్ అక్కడిని చూసి, ఎందుకు తెచ్చారండి ఇతన్ని, చనిపోతాడు అంటే ఆయన బతుకుతాడా, ఇంకా 2 గంటల కంటే గంటలో చనిపోతాడా? 2 గంటలు బతికే వ్యక్తి గంటలో చనిపోతాడు. ఎందుకంటే నా పని అయిపోయింది, డాక్టర్ చెప్పేసినారు. ఎస్ ఆర్ నో? కానీ అదే డాక్టరు ఈయనకి ఏం కాదండి, ఇంత మంచిగా శుభ్రంగా రెడీ అయ్యి ఇక్కడ నడుచుకుంటూ వెళ్తాడు, లోపలికి తీసుకెళ్ళండి అన్నాడు అనుకోండి. ఆయన బతకకపోయినా 2 గంటలు బతికే వ్యక్తి అట్లీస్ట్ 4 గంటలైనా బతుకుతాడు. అవునా కాదా? ఎందుకంటే నాకేం కాదు, డాక్టర్ నాకు బతుకుతాడని చెప్పినాను. ఎస్ ఆర్ నో? అదే విధంగా ఈ రోజు నేను మీ దగ్గరకు వచ్చింది ఏంటంటే ఒక హోప్ ఇవ్వడానికి వచ్చానండి. అక్కడ డాక్టర్ చేసింది ఏముంది, ఒక హోప్ ఇచ్చాడు. అవునా కాదా? కానీ ఈ రోజు కూడా మీకు ఒక హోప్ ఇవ్వడానికి వచ్చాను. ఈ రోజు మీరు వెస్టేజ్ బిజినెస్ తెలుసో తెలియకుండా మీకు ఒక అవకాశం వచ్చింది. మీరు సైన్ అప్ చేశారు, మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. కానీ ఈ రోజు ఇక్కడ నుంచి మీరు కూడా డియూసిడి విఎంసిఎం కావచ్చు అని ఒక హోప్ ఇవ్వడానికి వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే నేను బిజినెస్ లో రావడానికి ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో టాక్సీ డ్రైవర్ గా పనిచేశాను. ఆ తర్వాత సొంతంగా ఒక ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకున్నాను. ఒక వెహికల్ కొనుక్కొని అక్కడ ఒక స్ట్రైక్ జరగడం వల్ల ఒక సొంతంగా ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకున్నాను. మా పెళ్లికి పెట్టిన కొంచెం బంగారం ఉంటే కూదబెట్టి ఒక కార్ తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా నాకు తెలిసిన హోటల్స్ నుంచి బిజినెస్ రావడం స్టార్ట్ అయింది. ఇంకా బిజినెస్ నా దగ్గర చాలా వస్తుందని చెప్పేసి చిన్నగా ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఒక చిన్న సెటర్ కిరాయికి తీసుకొని, రెంట్కి తీసుకొని అక్కడ నుంచి ఒక 5 మంది అమ్మాయిలను కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళు. నా దగ్గర 40 వెహికల్స్ నడిచేటివి, 90 హోటల్స్కి సర్వీస్ ఇచ్చేవాళ్ళు. ఒక డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి నెలకి 80,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే స్టేజ్కి వెళ్ళాను. ఇంకా బిజినెస్ని మంచిగా గ్రో చేయాలి అనుకున్న టైంలో ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ రావడం జరిగింది హైదరాబాద్లో. మేము ఎప్పుడైతే ఓలా క్యాబ్ రావడం జరిగిందో అప్పుడు వాళ్ళు చాలా ఆఫర్స్ ఇవ్వడం జరిగింది డ్రైవర్స్కి. ఎందుకంటే వాళ్ళకు అటాచ్ వెహికల్స్ అవసరం ఉండే. సో దానివల్ల నా దగ్గర పని చేస్తున్న ఈ 40 మంది వాళ్ళ కార్లు తీసుకొని ఓలా క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. నాకు నెలకి 80,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తుంది అన్న హోప్తోని ఒక పర్సనల్ లోన్ తీసుకొని ఒక ఇల్లు కొనుక్కోవడం జరిగింది 72 గజాలది హఫీజ్పేటలో. నాకు నెలకి 25,000 ఈఎంఐ కట్టాలి, మా ఖర్చులు ఉంటాయి. సో ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి. ఓలా క్యాబ్ వచ్చేసరికి అందరు వెళ్ళిపోవడం జరిగింది. నా దగ్గర 90 హోటల్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి బిజినెస్ ట్యాక్సీ కావాలని. కానీ నా దగ్గర కార్లు లేవు. ఈ 40 మంది ఓలా దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల నా దగ్గర 2 ఆప్షన్స్ ఉండే. అన్నీ బంద్ చేసుకొని ఏడన్నా పోయి డ్రైవర్గా పని చేసుకోవాలి, లేదా సొంతంగా కార్లు కొనుక్కోవాలి. సరే, ఏడన్నా వెళ్ళి డ్రైవర్గా పని చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ వచ్చే జీతం నా ఈఎంఐకి సరిపోవు. సో దానివల్ల నాకు తెలిసిన ఒక కస్టమర్ దగ్గర 24 లక్షల రూపాయల అప్పు తీసుకొని 3 రూపాయల లెక్క ఒక 10 వెహికల్స్ కొనుక్కోవడం జరిగింది. ఆ 10 వెహికల్స్ కొనుక్కొని ఈ 40 మంది కలిసి చేసే బిజినెస్ని 10 మంది డ్రైవర్లను పెట్టి మళ్ళీ చాలా మంచిగా గ్రో చేశాను. 1 ఇయర్ బాగానే నడిచింది. మళ్ళీ అదే 80,000 లక్ష రూపాయల మధ్యకి వెళ్ళాను. బాగా నడుస్తున్న టైంలో మళ్ళీ ఆఫ్టర్ 1 ఇయర్ ఓలా క్యాబ్ వాళ్ళు కొంచెం సౌండ్ తక్కువ చేయండి. 2 ఒక్క నిమిషం నేను చూస్తాను, సరిపోతాను. సో ఓలా క్యాబ్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు
డ్రైవర్స్ కి ఆఫర్ ఇవ్వడం, కస్టమర్స్ కి ఆఫర్ ఇవ్వడం జరిగింది. మేము ఎయిర్పోర్ట్ కి 700 రూపాయలు ఛార్జ్ చేసే వాళ్ళము. ఓలా క్యాబ్ వాళ్ళు ఏం చేశారు, కస్టమర్స్ కి 350 రూపాయలకి ఎయిర్పోర్ట్ డ్రాప్ అని ఆఫర్ 6 months పెట్టడం జరిగింది. ఇంతకు ముందు డ్రైవర్స్ వెళ్ళిపోయారు, కార్లు వెళ్ళిపోయాయి, కార్లు కొనుక్కున్నారు. కానీ ఈసారి ఏమైంది, కస్టమర్స్ వెళ్ళిపోయారు. ఎందుకంటే సగం రేట్కి వాళ్ళకి బయట ట్యాక్సీ దొరుకుతుంది కాబట్టి. సో అప్పుడు అట్లా నా దగ్గర ఒక్క బుకింగ్ రావట్లేదు, డ్రైవర్స్ కి 10 మంది డ్రైవర్లకు జీతాలు ఇవ్వాలి, 24 లక్షలు ఏదైతే ఇంట్రెస్ట్ తీసుకున్నానో ఎవ్రీ మంత్ 70,000 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి, కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళ జీతాలు ఇవ్వాలి, కాల్ సెంటర్కి రెంట్ కట్టాలి, మళ్ళీ నా ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే ఇక నాకు బ్యాలెన్స్ కాలేదు. ఎలాగైనా చేసి బిజినెస్ ని నిలబెట్టాలి అని 3 నెలలు చాలా ప్రయత్నం చేశాను. కానీ ఈ 3 నెలల్లో మళ్ళీ 2,70,000 అప్పు చేయాల్సి వచ్చింది. సో నాకు అర్థమైపోయింది, ఇంకా పెద్ద ట్రావెల్స్ వచ్చింది, ఇక దీంతో నేను బ్యాలెన్స్ చేయలేను అని చెప్పేసి ఆ కొనుక్కున్న వెహికల్స్, ఎందుకంటే ఎన్ని రోజులు మనం డ్రైవర్లకు కూర్చునబెట్టి జీతం ఇస్తామని ఆ కొనుక్కున్న 10 వెహికల్స్ మళ్ళీ అమ్మడం స్టార్ట్ చేశాను. కొనేటప్పుడు వచ్చేసి నేను కొనేటప్పుడు వచ్చేసి ఒక వెహికల్స్ కి 2,50,000 నుంచి 3 లక్షలు పెట్టుబడి పెట్టడం జరిగింది డౌన్ పేమెంట్. కానీ అమ్మేటప్పుడు అవే డబ్బులు వస్తాయా? 30,000 40,000కి అమ్మాల్సి వచ్చింది కంటిన్యూ ఫైనాన్స్ లో. సో అలా 2 నెలలు 2 వెహికల్స్ అమ్మాలి, ఈ మంత్ 70,000 ఇంట్రెస్ట్ కట్టాలి, మళ్ళీ వచ్చే నెల 2 వెహికల్స్ అమ్మాలి, నెక్స్ట్ మంత్ 70,000 కట్టాలి. అలా చూస్తూ చూస్తూ కార్లు వెళ్ళిపోయినాయి, అప్పు మాత్రం అలాగే మిగిలిపోయింది. ఆ అప్పు పెరగడం వల్ల ఏదైతే ఇల్లు కొనుక్కున్నానో ఇల్లు కూడా అమ్మడం జరిగింది. మా పెళ్లిలో పెట్టిన కొంచెం బంగారం ఉంటే అది గిట్ట వెళ్ళిపోయింది, కార్లు పోయినాయి, బంగారం పోయింది, ఇల్లు పోయింది, మొత్తం అయిపోయింది, ఏం మిగలలేదు. తిరిగేసరికి మళ్ళీ నెల తిరిగేసరికి 70,000 ఇంట్రెస్ట్ కట్టాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో అప్పుల బాధలు ఎక్కువైపోయినాయి. టార్చర్స్ భరించలేక ఒకరోజు మా వైఫ్, మా 2 పిల్లలు, మా పెద్ద బామ్మడి దగ్గర ఒక దావత్ ఉంటే వెళ్ళడం జరిగింది. ఆ రోజు నైట్ ఒక సిచ్యువేషన్ ఏమైందంటే, ఎవరికైతే నేను ఒక 20,000 చిట్టి కడుతుంటానో ఒక మెడికల్ షాప్ లో, అతనికి ప్రతి నెల నేను టైం కంటే ముందు డబ్బులు కట్టేవాడిని. నేను ఓంగానే రెస్పెక్ట్ తోని కుర్చీ వేసి ఛాయ్ తాగమని అనే వ్యక్తి ఒక 2 నెలలు నేను డబ్బులు కట్టకపోయేసరికి ఆ రోజు రాత్రి 10-10:30 టైంలో ఫోన్ చేసి, నాకేం తెలియదు, రేపు పొద్దున నీ ఇంటికి వస్తాను, ఇజ్జత్ తీస్తా, నాకు డబ్బులు కావాల్సిందని చెప్పి కొన్ని మాటలు తిట్టడం జరిగింది. ఆ రోజు అనిపించింది నాకు, ఇక నా సిచ్యువేషన్ బాగలేదు, నేను ఏం భూములు లేవి అమ్మి అప్పు కడదామంటే నాకు ఒకటే కనిపిస్తుంది, ఇక సూసైడ్. ఆ సూసైడ్ విషయం గుర్తుకొచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఏంటంటే ఈ బాధలన్నితో తప్పిపోతాయని చెప్పేసి. ఎందుకంటే బాధకి చెప్పలేదు నేను తప్పైందని. ఆ రోజు ఫ్యాన్ తిరుగుతుంది, మంచం మీద వండుకున్నా, నాకు ఏడవాలనిపించట్లేదు, కళ్ళకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఇక నేను కౌంట్ చేస్తున్నా, లేచి ఇక సూసైడ్ చేసుకోవాలి, ఊరేసుకోవాలని. కానీ మా బాబు ఇంటికి రెగ్యులర్గా బయటికి వెళ్ళేటప్పుడు డబ్బులు అడుగుతుండే, డాడీ 5 రూపాయలు ఇవ్వమని పిల్లలు అడుగుతారు కదా. సో నేను డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు రోడ్డు మీద సిగ్నల్ దగ్గర వెహికల్ ఆపినప్పుడు కొందరు పిల్లలు వచ్చి డోర్ కొట్టి డబ్బులు అడిగేవాళ్ళు. వాళ్ళ బట్టలు, వాళ్ళ తల, వాళ్ళ ఎంటికలు చూస్తే చాలా ఘోరంగా ఉండేది. నాకు విజులేషన్ చేసుకున్న, ఒకవేళ నేనేమన్నా చేసుకుంటే రేపు నా పిల్లల పరిస్థితి ఇదే అవుతుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ సూసైడ్ చేసుకోలేదు. కానీ నేను ఎప్పుడు ప్రేయర్ చేసినా, ఎప్పుడు నమాజ్ చేసినా, ఎప్పుడు భగవంతుని ఒకటే కోరుకునేవాడిని, దేవుడన్నా నీ పరేషాన్ల నుంచి బయటకు వెయ్యని. కానీ నిజంగా భగవంతుడు ఎప్పుడు కాళ్ళకు గజ్జలు కట్టుకొని నెత్తికి కిరీటం పెట్టుకొని మీకు డబ్బులు బంగారం తీసుకొని రాడండి, ఒక వ్యక్తి రూపంలో పంపించడం జరుగుతుంది, ఒక వ్యక్తి రూపంలో పంపించడం జరుగుతుంది. ఈ రోజు ఈ బిజినెస్ ఇక్కడికి ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో ఆ వ్యక్తి మీకు భగవంతుడు పంపించిన రూపంలో వచ్చారు. అదే విధంగా నేను ఎవరి దగ్గర అయితే పని చేసేవాడినో డ్రైవర్ గా, అరుణ కుమారి మేడం అని వాళ్ళ దగ్గర, నేను వాళ్ళ అన్న దగ్గర డ్రైవర్ గా పనిచేస్తుంటే ఆఫ్టర్ 10 years తర్వాత ఆమె కాల్ చేసి, సలీం ఎక్కడున్నావు, ఒకసారి మా ఇంటికి రా, పెళ్ళయింది, పిల్లల్ని తీసుకొని ఒక్కసారి మా ఇంటికి రా, నీకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా చెప్తాను అని చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు నేను బిజినెస్ విందామని వెళ్ళలేదు. అక్కడ జైరాబాద్ దిక్కు ఒక మ్యారేజ్కి వెళ్తున్నాను. ఆ వెళ్ళేటప్పుడు సంగారెడ్డిలో ఉంటారు కదా మేడం, ఒకసారి కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆమె టీ ఇచ్చిన తర్వాత ఈ వెస్టేజ్ బిజినెస్ చెప్పడం స్టార్ట్ చేసింది. నేను వింటున్నాను, ఇక్కడికి వదిలేస్తున్నా, ఎందుకంటే నాకు చేసేది లేదు. కానీ వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని కాదని నేను ఏమన్నా డబ్బులు కట్టమంటుంది ఏమన్నా ఆలోచనలో ఉన్నాను. కానీ ఫ్రీ జాయినింగ్ అనేసరికి ఆధార్ కార్డు ఇచ్చేసినా జాయిన్ చేసుకో అని చెప్పి, ఎందుకంటే జాయిన్ చేసుకుంటే నేను వెళ్ళిపోవచ్చు అని. కానీ జాయిన్ చేసిన తర్వాత ఆమె కొన్ని ప్రోడక్ట్ తీసుకోమన్నారు. నా దగ్గర 360 రూపాయలు ఉండే, ఒక నీమ్ సోప్, ఒక నైట్ క్రీమ్ తీసుకున్నా.
ఇంటికి వెళ్ళిన తర్వాత సోప్ వాడాను, మంచిగా అనిపించింది. మా వైఫ్కి నైట్ క్రీమ్ నచ్చింది. బాగున్నాయి అని చెప్తే మళ్ళీ ఎక్కడ బిజినెస్ చేయమంటుందో అన్న భయంతో బాగున్నాయని ఫోన్ కూడా చేయలేదు నేను. కానీ నిజంగా నా టైం బాగుంది. 2 రోజుల తర్వాత మేడం నాకు ఫాలోఅప్ కాల్ చేసి, సలీం మేము హఫీజ్పేట నుంచి మేము టోలీషోకి వెళ్తున్నాం, మీ ఇంటికి ఒకసారి వస్తాము, మా అప్లైన్ కుల్కర్ణి సార్ ఉన్నారు, డైమండ్ డైరెక్టర్ అని. అంటే డైమండ్ తెలియదు నాకు, కుల్కర్ణి సార్ తెలియదు నాకు అప్పుడు. కానీ రమ్మన్నాను, ఎందుకంటే వాళ్ళతో పని చేశాను, వాళ్ళ ఇంట్లో భోజనం పెడితే తిన్న వ్యక్తిని ఎట్లా కాదనగలుగుతాం. సో ఇంటికి వచ్చారు, ప్లాన్ చెప్పినప్పుడు ఒక విషయం అర్థమైంది, దీంట్లో డబ్బులు పెట్టేది లేదు, ఎవరితో పెట్టించేది లేదు, మనం మునిగేది లేదు, ఎవరిని ముంచేది లేదు. పొద్దున్న లేస్తే పనులు దోమాల్సిందే, స్నానం చేయాల్సిందే. ఎస్ఆర్నో? ఈడైనా కొనాల్సిందే, ఏడైనా కొనాల్సిందే అన్న ఉద్దేశంతో సికింద్రాబాద్ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి 2500 రూపాయల సిఎన్సి ప్రోడక్ట్ కొన్నాను. ఇంటికి వచ్చాము, వాడాము, సూపర్గా ఉన్నాయి ప్రోడక్ట్స్, సూపర్గా ఉన్నాయి, ప్రోడక్ట్ బాగున్నాయి. మీ అప్లైన్ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఎక్కడికి రమ్మంటారు? నెక్స్ట్ ఎక్కడ రమ్మంటారు? మీటింగ్కి రమ్మంటారు. సో నాకు అదే సిచ్యువేషన్ జరిగింది. సలీం ఒక్కసారి నువ్వు మీటింగ్కి రా అంటే ఫస్ట్ మీటింగ్ సంగారెడ్డిలో వెళ్ళి అటెండ్ అయ్యాను. ఒక 15 మంది ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తిని చూశాను, ఒక హెడ్ మాస్టర్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వ్యక్తి, వాళ్ళ వైఫ్ తహసీల్దార్. వాళ్ళు చేస్తున్నప్పుడు ఈ బిజినెస్ నేను కూడా చేయొచ్చు అని కొంచెం నాకు హోప్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో మీటింగ్ పిలిచారు, బషీర్బాగ్ లో ఇందర్బీర్ సార్ వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరుగుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద ఇల్లు ఎప్పుడు నేను వాళ్ళంటి ఇంట్లోకి వెళ్ళలేదు, ఇంత గొప్ప వ్యక్తి చేస్తున్నప్పుడు నేను చేయొచ్చు అని ఇంకొంచెం హోప్ వచ్చింది. ఇంకొక మీటింగ్కి పిలిచారు, సికింద్రాబాద్ లో ఛాంపియన్ డే 2వ తారీఖు జరుగుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి, ఒక లీడర్ ఉండే, ఆయన ఏమంటున్నారంటే పాల ప్యాకెట్ కి డబ్బులు లేకుండే నా దగ్గర, కానీ ఈరోజు ₹1,00,000 వెస్టేజ్ నుంచి సంపాదిస్తున్నా అన్నప్పుడు నాకు అనిపించింది, ఇంకొంచెం హోప్ వచ్చింది. ఇలా 4-5 మీటింగ్లు వెళ్ళిన తర్వాత ఒక మీటింగ్ ఇన్వైట్ చేయడం జరిగింది. చలో ఢిల్లీ, గోక్రౌన్ అని. నాకు అనిపించింది మా అప్లైన్ దీనిలో పెట్టుబడి లేదని చెప్పారు, మళ్ళీ ₹10,000 పెట్టుకొని ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాలన్నా, నాతో ముందే డబ్బులు లేవు, వెళ్ళొద్దని చాలా ప్రయత్నం చేశాను. కానీ వాళ్ళు మళ్ళీ చెప్పడం వల్ల వాళ్ళు ఒక విషయం అన్నారు, వచ్చిన వాళ్ళతో మేము ఇంకా ఎక్కువ పని చేస్తాం, రాని వాళ్ళు ఆగిపోతారేమో అంటే ఆ భయంతో నా దగ్గర నేను ఎవరికైతే కార్ అమ్మానో ఈఎంఐలో, కంటిన్యూ ఫైనాన్స్ లో, ఆయన ఎవ్రీ మంత్ ఈఎంఐ డేట్కి 2 రోజుల ముందు నా అకౌంట్లో డబ్బులు వేస్తాడు. 2 డేస్ తర్వాత నా అకౌంట్లో నుంచి ఈఎంఐ కట్ అవుతుంది. నేనేం చేశానంటే నా దగ్గర డబ్బులు లేవు, ఆల్రెడీ నా జీవితమే బౌన్స్ అయ్యేలాగా ఉంది, చెక్ బౌన్స్ అయితే అయ్యేదేముందని చెప్పి ఆ డబ్బులు తీసుకొని నేను ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆ గోగ్రౌండ్ విన్న తర్వాత అప్పటిదాకా నిజం చెప్తున్నా ఎప్పుడు చావు వస్తుందా అని చెప్పి ఎదురు చూసుకుంటున్న వ్యక్తిని అక్కడికి వెళ్ళిన తర్వాత, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత, ఒక బాగా ఆకలిగా ఉన్న పిల్లికి ఎరక దొరికితే ఎట్లా పట్టుకుంటుంది? వదులుతుందా? అదే విధంగా నేను కూడా ఈ ఆపర్చునిటీని ఎట్లా పట్టుకున్నా అంటే, అక్కడ దాకా పోయిన దాకా ఏదో పోతున్నాం అన్నట్టు పోయినాం, కానీ అక్కడ ఢిల్లీలో మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నా ముందట సీఎం వచ్చి కూర్చున్న బిజినెస్ జాయిన్ చేస్తానంత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ తో వచ్చాను, పని చేశాను, ₹1,00,000 వస్తే చాలు, ఈ జీవితంలో నా గండం బయటపడతాను అని చెప్పేసి పని చేశాను. 2 సంవత్సరాలు పట్టింది నాకు ₹1,00,000 రావడానికి. కానీ ఆ 1,00,000 2 లక్షలు కానికే టైం పట్టలేదు. ఈరోజు హైయెస్ట్ ఇన్కమ్ నాది 13 లక్షలు ప్లస్ ఉంది పర్ మంత్, హైయెస్ట్ ఇన్కమ్, రైట్. సో అదే కాకుండా ఈరోజు ఎక్కడైతే నేను ఒక బెంజ్ కార్ మీద డ్రైవర్గా దొరికితే జీవితం ధన్యమవుతుందని ఆలోచించే వ్యక్తిని, కానీ ఈరోజు 70 లక్షల వార్త గల బెంజ్ కార్ ఉన్న బయట ఉన్న వెహికల్ నాదే 786 వెహికల్ నెంబర్. 72 గజాల ఇల్లు అమ్ముకొని వచ్చాను, కానీ ఈరోజు 1,60,00,000 పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది. గ్రేట్ విషయం ఏంటంటే, నేనున్న గేటెడ్ కమ్యూనిటీలో 400 ఫ్యామిలీస్ ఉంటారు. దాంట్లో డాక్టర్స్, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్లు, డాక్టర్లను చదివించే డాక్టర్స్ ఉన్నారు. కానీ ఎవరి దగ్గర బెంచ్ లేదు, ఓన్లీ నా దగ్గర మాత్రమే ఉంది. నేను చదువుకుంది 7th క్లాస్ మాత్రమే. ఎంత చదువుకున్నా నేను? 7th క్లాస్ చదువుకున్న వ్యక్తికి గట్టిగా తిప్పి కొడితే డ్రైవర్ లేదా సెక్యూరిటీ జాబ్, ఈ 2 కంటే పెద్ద జాబ్ దొరుకుతుందా? కానీ ఈ రోజు ఈ వెస్టిన్ లో ఇన్ని లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారంటే మీకు అవకాశం ఉందా లేదా? జస్ట్ ఈ అవకాశం నేను ఇంత ఫాస్ట్ గా గ్రో కావడానికి కారణం ఏంటంటే, ఈ గోకర్ణ్ వెళ్ళి వచ్చాము, 6 నెలలు గడిచిపోయింది. మళ్ళీ ఫ్యామిలీ యూనియన్ అని ఇంకో ఫంక్షన్ ఉండే. ఆ ఫంక్షన్ కి నేను ఏం చేశానంటే, ఇక నేను ఆల్రెడీ గోకర్ణ్ మీటింగ్ చూసి వచ్చాను ఎలా ఉంది. ఇక నాకు తెలిసిన ఫ్రెండ్స్ ని ఎట్లన్నా చేసి ఎఫ్ఆర్ తీసుకుపోవాలని చాలా ప్రయత్నం చేసి నేను ఫ్యామిలీ యూనియన్ తీసుకొని వెళ్ళాను. నేను కూడా చూశాను. ఆ ఫ్యామిలీ యూనియన్ ఫంక్షన్ తీసుకున్న తర్వాత నా లోపలే కాదు,
నేను ఎంతమందిని అయితే తీసుకెళ్లానో వాళ్ళు ఇటు ఒక డిసిషన్ తీసుకున్నారు. ఒక వ్యక్తికి 24 గంటలు కూర్చుని మీరు నాలెడ్జ్ ఇస్తే ప్రయోజనం లేదు. ఒక గంట సేపు ఎఫ్ఆర్లో కూర్చుంటే జీవితం మారుతుంది. అలాంటి ఫంక్షన్ ఫ్యామిలీ యూనియన్ చూసాము, ఆ తర్వాత డిసిషన్ తీసుకున్నాము, చేసుకుంటూ వెళ్ళాము. ఆల్రెడీ డియూసీడీ మీ ముందట్టున్నాం, బిఎన్సీఎంఐ సేమ్ అవకాశం నేను ఈరోజు మీ అందరికీ ఉంది. మీరు 5 సంవత్సరాలు సక్సెస్ కావాలనుకుంటున్నారా, 2 సంవత్సరాలు సక్సెస్ కావాలనుకుంటున్నారా? 2 సంవత్సరాలు సక్సెస్ కావాలనుకుంటే మెగా ఫంక్షన్ హైదరాబాద్ లో జనవరి 9, 10, 11 ఫ్యామిలీ రియూనియన్ జరుగుతుంది. ఎంతమంది ఫ్యామిలీ రియూనియన్ అటెండ్ అయ్యారు ఇప్పటికి? ఒకసారి గ్రేట్ క్లాస్. ఎంతమంది టికెట్స్ బుక్ చేసుకున్నారు జనవరికి? ఎంతమంది ఇంకా చేయలేదో మీ అప్లైన్తో మాట్లాడి ఇమ్మీడియట్లీ ఇదే క్షణం మీటింగ్ అయిపోగానే మీ టికెట్ బుక్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే పెద్ద పెద్ద మీటింగ్ లో మీరు పెద్ద డిసిషన్ పెద్ద మీటింగ్ లో తీసుకుంటారు. ఇలాంటి మీటింగ్ కాదు, పెద్ద మీటింగ్ లో పెద్ద డిసిషన్ తీసుకుంటారు. అక్కడ నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎప్పుడు ఒక్క నిమిషంలో జీవితం మారదు, కానీ ఆ ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం వల్ల జీవితం మారుతుంది. ఆ నిర్ణయం మీరు ఆ మీటింగ్ లో తీసుకుంటారు. మీరు తీసుకునే నిర్ణయం వల్ల 3 తరాల తలరాత మార్చబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, 3 తరాల తలరాత. ఇప్పుడు నాకు చెప్పండి, నా బాబుకి జాబ్ చేయాల్సిన అవసరం ఉందా? నేను పోయిన తర్వాత నా బిజినెస్ తరుగుతుందా పెరుగుతుందా? మీరే అందరు ఫోటో చూపిస్తారు, నా క్యాబ్ డ్రైవర్ ఇప్పుడు భూమి మీద లేడు, అయినా పైసలు వస్తున్నాయని ఇంకా పెంచుతారు. అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ ఉంది బిజినెస్ లో. ఇంత గొప్ప ఆపర్చునిటీ ఉంది. 5,200 గురించి ఆలోచించకండి. 3 రోజుల్లో మీరు రండి, 5,200తో టికెట్ బుక్ చేసుకోండి. ఎఫ్ఐలో 3 రోజులు కూర్చోండి. కూర్చున్న తర్వాత నాకు ఈ మీటింగ్ నచ్చలేదు, వర్తబుల్ కాదు అని ఒక మాట చెప్తే నేను మీకు రెట్టింపు డబ్బులు ఎన్నిక రెడీ ఉన్నా. నేను రెట్టింపు డబ్బులు ఇవన్నీ రెడీ ఉన్నా. డిసిషన్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు గిట్ట ఇదే స్టేజ్ కి రావచ్చు, నాలాగా మీరు గిట్ట మీ యొక్క స్టోరీ చెప్పొచ్చు. తినడానికి ఫుడ్ లేని స్టేజ్ నుంచి ఈరోజు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. లైఫ్ లో ఎవ్రీ 6 months కు ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాం. నాకే కాదండి, టీమ్ లో చాలా మంది లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు, నాకంటే ఎక్కువ తీసుకుంటున్నారు. బాగుంటుందా? సో డిసిషన్ తీసుకోండి. ఈ రోజు ఎఫ్ఆర్ఈ టికెట్ బుక్ చేసుకోండి. జనవరి మనం ఎఫ్ఆర్ఈలో కలుగుతాం. థ్యాంక్ యూ. విష్ యూ బ్యాక్ టు హోస్ట్.